ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మనకు గానీ మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే హాస్పిటలైజ్ అయినప్పుడు బ్లడ్ నెసరీ అవుతుంది. అలాంటి సమయంలో మనం బ్లడ్ డోనర్స్ కోసం వెతుకుతూ ఉంటాం. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సింపుల్ వెబ్సైట్ కోసం తెలిస్తే మీరు ఒకరి ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు. ఈసారి ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే సింపుల్గా friend2support.org అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ స్టేట్, సిటీ మరియు మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ని ఎంటర్ చేసినట్లయితే మీ దగ్గరలో అవైలబుల్గా ఉన్న డోనర్స్ లిస్ట్ దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ఫర్మేషన్ని వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. టెక్నాలజీ అనేది మనకు చాలా సమయాల్లో హెల్ప్ అవుతుంది. కానీ మనకు అతి తెలివితేటలు ఎక్కువైపోతే మాత్రం టెక్నాలజీని మించిన బిగ్గెస్ట్ ఎనిమీ మనకుండదు. రీసెంట్గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తిరువనంతపురంలోని నెమోన్ అనే ఏరియాలో షమీరా బీవీ అనే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ప్రాణాలని కోల్పోయింది. అసలు ఏం జరిగిందంటే, సమీరా బీవీ వాళ్ళ హస్బెండ్ నయాస్ వాళ్ళ ఆవిడ్ని యూట్యూబ్ వీడియో చూసి పుట్టబోయే బిడ్డకి జన్మనివ్వమని సూచించాడట. అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఆ ఇన్స్టిట్యూషనల్ ఫీ ఎక్కువైపోతుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇలా చేశారు. అండర్ ఐపీసీ సెక్షన్ 315 కింద నయాస్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. యూట్యూబ్లో వీడియోస్ చూసి సొంత ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ప్రాణాంతకరం. అవి కొంతవరకు మిమ్మల్ని గైడ్ చేసి జాగ్రత్త పడడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సొంత ట్రీట్మెంట్కి పనికిరావు. కాబట్టి ఎప్పుడూ సర్టిఫైడ్ డాక్టర్స్ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఫ్యాక్ట్ నెంబర్ 3. అను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన సీతారామన్ సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ పేరుగా నటించారు. ఇంపార్టెంట్ రోల్లో రష్మిక మందన నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అప్పటి వరకు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న పెద్దగా గుర్తింపు రాని మృణాల్ ఠాకూర్కు సీతారామన్తో స్టార్ క్రేజ్ వచ్చింది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలో మృణాల్ నటన ఆకట్టుకుంది. ఈ పాత్రలకు బాగా ఎంగేజ్ అయిన ఆడియన్స్ ఆ సినిమాను కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అను రాఘవపూడి కూడా సీతారామన్ 2 పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదండోయ్, అను రాఘవపూడి ప్రభాస్తో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నారట. అది 2025 చివరిలో కానీ లేదా 2026 ఫస్ట్ హాఫ్లో కానీ సెట్స్ మీదకి వెళ్తుంది. ఈలోగా సీతారామన్ 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యేట అను. సీతారామన్ 2 కథ ఉంటుంది కానీ సీతారాముల కథ అక్కడితో పూర్తయింది కదా. మరి ప్రేక్షకులు వీళ్ళని కొత్త పాత్రలో చూద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నాడో అను రాఘవపూడి వెయిట్ చేసి చూడాల్సిందే. మీరు సీతారామన్ 2 కోసం వెయిట్ చేసినట్లయితే మా కమెంట్ బాక్స్లో వెయిటింగ్ ఫర్ సీతారామన్ 2 అని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆస్ట్రేలియాలో మొత్తం సుమారుగా 10,000కు పైగా బీచెస్ ఉన్నాయి. మనం రోజుకి ఒక బీచ్ తిరిగినా మొత్తం అన్ని బీచ్లు చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు చూస్తున్న అద్భుతమైన దృశ్యం ఐస్లాండ్లో ఏర్పడింది. ఇక్కడ బ్లూ సీ, బ్లాక్ బీచ్, ఎల్లో రివర్ మరియు గ్రీన్ ఫీల్డ్స్ ఒకే చోట కలుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. రీసెంట్గా నాసా ఒక సూపర్ ఫుడ్ని తయారు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫుడ్ని మీరు తిన్నట్లయితే వారం వరకు ఏమీ తినాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీని 1 గ్రామ్లో ఉండే ఎనర్జీ దాదాపు 3 kgs ఫ్రూట్స్లో ఉండే ఎనర్జీ అంతా. దీని పేరు స్పిరులినా. ఇది సైనోబాక్టీరియా బయోమాస్ నుంచి తయారైన గ్రీన్ ఆల్గే. ఇది సముద్రపు అడుగుల్లో పెరుగుతుంది. ఇది తినే సముద్రం నుండే తాబేళ్లు 100 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే నాసా ఈ ఫుడ్ని అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ కోసం తయారు చేసింది. అండ్ ఈ స్పిరులినాని మనం డైరెక్ట్గా తినకూడదు. ఎందుకంటే దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే దీన్ని తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఇండియాలో ట్రాఫిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వాటికి సంబంధించిన ఫైన్స్ ఎంత ఉంటాయో మీకు తెలుసా? ఓవర్ స్పీడింగ్కి 2,000 రూపాయలు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయలు, పార్కింగ్ ఇన్ నో పార్కింగ్ జోన్ ఫస్ట్ టైం అయితే 500, సెకండ్ టైం అయితే 1,500, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ 1,000 రూపాయలు, నో సీట్ బెల్ట్ అండ్ ట్రిపుల్ రైడింగ్ 1,000 రూపాయలు, మైనర్ డ్రైవింగ్ వెహికల్ 25,000, డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000. ఇది ఇండివిజువల్ స్టేట్స్కి మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇండియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరు అంటే అన్డౌటెడ్లీ చెప్పే పేరు అంబానీస్. అలాంటి ఒక బిజినెస్ ఎంపైర్ని నిర్మించిన అంబానీస్ తాలూకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో మీకు తెలుసా? ముఖేష్ అంబానీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కెమికల్ ఇంజనీరింగ్ చేశారు మరియు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చేశారు. నీతా అంబానీ నార్సింహోంజీ కాలేజ్ నుంచి కామర్స్ అండ్ ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ USA నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ని పూర్తి చేశారు. ఇదే సేమ్ కాలేజ్ నుంచి సేమ్ డిగ్రీ అనంత్ అంబానీ కూడా పూర్తి చేశారు. ఇషా అంబానీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు. ఇషా హస్బెండ్ ఆనంద్ పెరమాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి లా పూర్తి చేశారు. ఆకాష్ అంబానీ వైఫ్ శ్లోకా మెహతా కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి లా పూర్తి చేశారు. అనంత్ అంబానీ కాబోయే వైఫ్ అయిన రాధికా మర్చెంట్
న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఏమిచ్చిందని అడిగితే వాళ్ళకి ఈ వీడియోని అర్జెంటుగా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఏరియా వైజ్గా మన ఇండియాలో 5% మాత్రమే, కానీ మన దేశానికి 57% చిల్లీని మరియు 25% సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన వైజాగ్ ఆ ఫీల్ చాలా బాగుంది కదా. షిప్స్ మరియు సబ్మెరీన్స్ తయారయ్యేది ఇక్కడే. మన ఆంధ్రాలో ఉన్న శ్రీహరికోట నుంచే స్పేస్ రాకెట్స్ అన్నీ లాంచ్ అవుతూ ఉంటాయి. 70% ష్రింప్, 27% ఫిష్, 20% ఎగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. అంతేకాదు మన ఆంధ్రాని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే 40% కోకో ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. మన ఆంధ్రాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే కృష్ణా గోదావరి రివర్స్ యొక్క డెల్టా రీజన్లో దేశంలోనే అత్యధిక రైస్ కల్టివేషన్ జరుగుతుంది. మన భారతదేశం జాతీయ జెండాని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య నాయుడు గారు. ఇతను కూడా ఆంధ్రప్రదేశే. తెలుగు లాంగ్వేజ్తో పాటు కూచిపూడి డ్యాన్స్ని పరిచయం చేసింది ఆంధ్రానే. ఒకవేళ పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక ఆంధ్ర స్టేట్ని అడగకపోయినట్లయితే తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పుట్టేవే కాదు. సో మీరు ఆంధ్రాలో పుట్టినందుకు గర్వపడుతున్నట్లయితే ఈ వీడియోని మీ స్టోరీకి యాడ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆంధ్రాలో మీరు ఎక్కడుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఫ్లైట్స్ అన్నీ ఆటో పైలట్ మోడ్లోనే రన్ అవుతున్నాయి కదా, మరి పైలట్స్ ఏం చేస్తూ ఉంటారని? అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక పైలట్స్ జస్ట్ డాష్ బోర్డ్ ముందు కూర్చొని ఉంటారు. పైలట్ ఏం చేస్తాడంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలా చేస్తాడు. మిగతా ఫ్లైట్ జర్నీ అంతా కూడా ఆటో పైలట్ మోడ్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేశాక పైలట్స్ జస్ట్ ఆ డాష్ బోర్డ్ని అబ్జర్వ్ చేస్తారు, లేదా మ్యాగజైన్ చదువుతుంటారు. ఓరెల్స్ కొన్నిసార్లు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక చిన్న న్యాప్ కూడా తీసుకుంటూ ఉంటారు. మరి పైలట్ అవసరం ఏంటి, తీసేయొచ్చు కదా అనుకుంటున్నారా? ఒకవేళ ఫ్లైట్లో ఎటువంటి మాల్ ఫంక్షన్ జరిగినా అది ప్యాసింజర్స్ అందరి ప్రాణాలకి రిస్క్. కాబట్టి పూర్తి ఆటో పైలట్ సిస్టంలో రన్ అయ్యే ఫ్లైట్స్ని మరియు అంత టెక్నాలజీని ఇంకా కనుగొనలేదు. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఆటోమేటిక్ ఫ్లైట్స్ కూడా రావచ్చేమో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఆల్కహాల్, సిగరెట్స్ మంచివి కాదని కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తూ ఉంటారు, బట్ వీటిని షాప్స్లో అమ్ముతూ ఉంటారు. అసలు బ్యాన్ చేసేస్తే ఎవరు యూజ్ చేయరు కదా, మరి ఎందుకు బ్యాన్ చేయడం లేదు? దానికి సమాధానం ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. దీని వెనుక 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ట్యాక్స్, 2 అన్ఎంప్లాయ్మెంట్. సిగరెట్ అండ్ ఆల్కహాల్ ఇండస్ట్రీ ద్వారా మన దేశానికి 5% ఆఫ్ ద జీడిపి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ ఇండస్ట్రీస్లో సుమారుగా 7.5 కోట్ల మందికి పైగా ఎంప్లాయిడ్ అయి ఉన్నారు. ఒకసారి 1920sలో యుఎస్లోని ఈ ఆల్కహాల్ని బ్యాన్ చేశారట. దానివల్ల జరిగిన మేలు కంటే ఈ ఆల్కహాల్ బ్లాక్లో అమ్మడం వల్ల దాని మార్కెట్ వాల్యూ బిలియన్స్లో బ్లాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ వచ్చిందట. సో ఇండియాలో కూడా ఈ ఆల్కహాల్ని, సిగరెట్ని బ్యాన్ చేయడం వల్ల ట్యాక్స్, ఎంప్లాయ్మెంట్ మరియు బ్లాక్ మార్కెట్ భయాల వల్ల వీటిని బ్యాన్ చేయడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్గా మనలో చాలా మంది కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకుని ఉంటాంగా. మనం మహా అయితే 1 లేదా 2 డోసెస్ని వేసుకొని ఉంటాం. కానీ జర్మనీకి చెందిన ఈ 62 ఏళ్ల అతను మాత్రం 217 సార్లు కోవిడ్ వ్యాక్సినేషన్ని తీసుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. జర్మనీలోని మ్యాట్ డీబర్గ్కి చెందిన ఇతను ఏకంగా 217 సార్లు కోవిడ్ వ్యాక్సిన్స్ని ఏవో ప్రైవేట్ రీజన్స్ వల్ల తీసుకోవడం జరిగిందట. ఇతని గురించి ఒక లోకల్ న్యూస్ పేపర్లో న్యూస్ పబ్లిష్ అవ్వగానే రీసెర్చర్స్ ఏకంగా షాక్లోకి వెళ్ళిపోయారట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఎవరినైనా ముద్దొచ్చినప్పుడు డార్లింగ్ అని సరదాగా పిలుస్తూ ఉంటారు కదా. ఈసారి నుంచి అలా పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరైనా అన్నోన్ పర్సన్ని కనుక మీరు డార్లింగ్ అని పిలిస్తే ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం మీరు డైరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతారు. ఈ లెక్కన ప్రభాస్ అన్న పరిస్థితి ఏంటో మరి. జస్ట్ కిడింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన భారతదేశం ప్రపంచానికి ఎన్నో కళలను పరిచయం చేసింది, ఎన్నో ఆవిష్కరణలు చేసి మన మానవ జీవితాన్ని సులభతరం చేసింది. మరి మన భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన కొన్ని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యోగా. ప్రపంచానికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేసే యోగా మన దేశంలోనే కనుగొనబడింది. నెంబర్ 2, రూలర్. మన చిన్నప్పుడు దీన్ని అందరం యూజ్ చేసేవాళ్ళం. ఎన్నో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్లో ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇది కూడా మన ఇండియాలోనే కనిపెట్టారు. నెంబర్ 3, చెస్. దీన్ని మించిన మైండ్ గేమ్ ఇంకోటి లేదు. ఇది కూడా ఇండియాలోనే కనుగొన్నారు. నెంబర్ 4, ఆయుర్వేద. ఈ ప్రపంచానికి ఆయుర్వేదం అనే అద్భుతాన్ని పరిచయం చేసింది మన భారతదేశం. నెంబర్ 5, మెంటల్ హెల్త్కి ఎంతగానో బెనిఫిట్ చేసే స్పిరిచువలిజంని పరిచయం చేసింది మన భారతదేశం. నెంబర్ 6, ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ జరిగింది మన దేశంలోనే. నెంబర్ 7, జీరో. మరియు పై వాల్యూని కనిపెట్టింది మన భారతీయులే. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకపోతే ఎలా. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం తరచుగా న్యూస్లలో, యూట్యూబ్ వీడియోస్లో ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ వీరంగం చూస్తూనే ఉంటాం.
ఆఖరికి సెలబ్రిటీస్ కూడా దీనికి అనేక సందర్భాల్లో బలవుతూనే వచ్చారు. అసలు డ్రింక్ చేస్తే స్టార్ట్ అవ్వని బైక్ ఉంటే ఆ ఆలోచన ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో ఎన్ఐటి అలహాబాద్ మరియు సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ వాళ్ళు కలిసి ఒక బైక్ని డిజైన్ చేశారు. ఇదొక ఈ బైక్. దీని టాప్ స్పీడ్ 70 km/h మరియు ఇది 60 km రేంజ్ ఆన్ 4 hours ఛార్జ్ వస్తుంది. అంతేకాదు ఎన్హాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్లో స్మోక్ డిటెక్షన్, యాంటీ థెఫ్ట్ మరియు ఆల్కహాల్ డిటెక్షన్ సెన్సార్స్ ఉండడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినట్లయితే ఈ బైక్లో అమర్చిన ఆటోమేటిక్ సెన్సార్ సహాయంతో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్కి అదే కాంటాక్ట్ చేస్తుందట. వావ్, జస్ట్ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ న్యూస్ సెలబ్రేషన్సే ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా రీల్స్, పోస్ట్ ఏం చూసినా సరే అంతా ఇదే. మరి ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఈ పెళ్లి జరిగేది 12th July 2024. ఇప్పుడు జరుగుతున్న వేడుకలన్నీ కేవలం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రమే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ పెళ్లి తాలూకా బడ్జెట్, అంటే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తాలూకా బడ్జెట్ సుమారుగా 1000 కోట్ల పైనే. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్ ఇండియా. సచిన్, ధోని, ఎస్ఆర్కే, సల్మాన్, ఆమిర్, రజనీకాంత్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, రామ్ చరణ్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, ఓహో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి ఎండింగే లేదు. సుమారుగా 1000 మందికి పైగా సెలబ్రిటీస్ అందరూ గ్యాదర్ అయిన బిగ్గెస్ట్ ఈవెంట్ ఇదే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఈవెంట్లో 2500కి పైగా ఫుడ్ ఐటమ్స్ని సర్వ్ చేస్తున్నారట. వామ్మో, అయినా ఇన్నెలా తయారు చేశారా బాబు. అండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ రేంజ్లో అయ్యాయంటే ఇంకా వెడ్డింగ్ ఎలా ఉండబోతుందో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో ఎడిక్షన్ ఉంటుంది. కొంతమందికి ఆల్కహాల్, కొంతమందికి టాటూస్. అలాంటి ఒక వ్యక్తే ఈ శాండ్రో కూడా. ఫేస్ పై ఇలా టాటూ వేయించుకోవడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగలేదు, దాదాపు 10 లక్షలు ఖర్చు చేసి తన ఇయర్స్ని చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేసావని అడిగితే, నా ఇయర్స్ తీసేయడం వల్ల నా టాటూస్ ఇంకా బాగా కనిపిస్తున్నాయని అన్నాడట. టాటూ లేకముందు అతను ఎలా ఉండేవాడో చూడండి. మరి ఇతన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫిట్నెస్. ఈ రోజుల్లో యూత్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇందులో తప్పేం లేదు, కానీ అత్త అవ్వకుండా చూసుకోవాలి. ఢిల్లీకి చెందిన ఈ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ చేసింది వింటే మీకు మైండ్ పోతుంది. తన బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉందన్న అనుమానంతో కాయిన్స్ని, మ్యాగ్నెట్స్ని కన్జ్యూమ్ చేశాడంట. ఇదేంట్రా బాబు అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. సివియర్ థ్రోట్, అబ్డామినల్, చెస్ట్ పెయిన్ అండ్ వామిటింగ్స్ ఈ సిమ్టమ్స్తో ఢిల్లీలో ఉన్న శ్రీగంగా హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. అతని స్టమక్ స్కాన్ చేయగా 39 కాయిన్స్ మరియు 37 మ్యాగ్నెట్స్ దొరికాయట. ఎందుకురా ఇలా చేసావని డాక్టర్ అడగ్గా తాను ఫిట్నెస్ కోసం జింక్ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేయాలని ఇలా చేశానని చెప్పాడు. ఆయన టాబ్లెట్స్ వేసుకోవాలి కానీ కాయిన్స్ మింగేడు వేటర్ బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 9. చార్లెస్ సోబ్రాజ్. 1970sలో ఇతని పేరు చెప్తే అందరికీ ప్యాంట్ తడిసిపోయేది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నటోరియస్ క్రిమినల్స్. వెస్టర్న్ కంట్రీస్లో ఒక విధ్వంసం క్రియేట్ చేశాడు. కానీ అతనిలానే మన ఇండియాలో కూడా నటోరియస్ క్రిమినల్ ఉన్నాడు. అతని పేరు ధనీరామ్ మిట్టల్. ప్రజెంట్ ఇతని ఏజ్ 78 years. కానీ ఒకప్పుడు ఇతను సుమారుగా 130 మోటార్ సైకిల్స్ మరియు 1000కి పైగా కార్స్ని థెఫ్ట్ చేశాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ఇతని పేరు చెప్తే వణికిపోయేవారంతా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇతను ఒక లా ఆఫీసర్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ మరియు గ్రాఫాలజిస్ట్. ఇతనికి ఉండే ఈ స్కిల్స్తో డాక్యుమెంట్ ఫోర్జరీ, అఫీషియల్స్ని ఇంపర్సనేట్ చేయడం మరియు లా నుంచి ఈజీగా తప్పించుకునేవాడట. ఇతను ఎంత డేంజర్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసి జడ్జ్ అయ్యి 2000 మందికి పైగా క్రిమినల్స్ని రిలీజ్ చేశాడట. ఎంత పెద్ద గజ ఈతగాడైనా పిల్లకాలంలో మరణిస్తాడన్నట్లు ఇంత పెద్ద గజ దొంగ కూడా ఢిల్లీ పశ్చిమ విహార్లో చేసిన ఒక చిన్న దొంగతనం కారణంగా దొరికిపోయాడట. ఫ్యాక్ట్ నెంబర్ 10. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్నగర్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అకార్డింగ్ టు అన్ ఇండియన్ రిపోర్ట్ ఈ ఈవెంట్స్లో సాంగ్ పాడిన సింగర్ రిహానా ఎంత ఛార్జ్ చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముఖేష్ అంబానీ దాదాపు $8 to $9 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 74 కోట్ల రూపాయలని రిహానాకి రెమ్యూనరేషన్గా ఇవ్వడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనలో చాలా మందికి ఏ టైంలో ఏం తినాలో తెలీదు. పొరపాటున ఒక టైంలో తినాల్సింది ఇంకో టైంలో తింటూ ఉంటాం. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మనలో చాలా మందికి తరచుగా ఉంటూనే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్కి వెళ్లే ముందు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. అందుకోసం స్వీట్ పొటాటోని ప్రిఫర్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత మీకు ప్రోటీన్ అవసరం. దానికోసం చికెన్ లేదా ఎగ్స్ని ప్రిఫర్ చేయండి. మనం పడుకునే ముందు బాడీకి మెగ్నీషియం అవసరం, కాబట్టి బనానా తీసుకోండి. మనం ఎప్పుడైనా హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఫైబర్ అవసరం, సో ఒక యాపిల్ని తీసుకోండి. మనం ఎండలో వెళ్ళేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం, కాబట్టి బెర్రీస్ని ప్రిఫర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇయర్ 2024 గాను గూగుల్ మన ఇండియాలో టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దామా.
నెంబర్ 10 గౌతమ్ అదానీ. ఇతను ఒక బిజినెస్ మ్యాన్. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి హెడ్. నెంబర్ 9 జేపీ నడ్డా, ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 8 నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్. నెంబర్ 7 రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్. నెంబర్ 6 యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్. నెంబర్ 5 ఎస్ జయశంకర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెంబర్ 4 డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెంబర్ 3 మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. నెంబర్ 2 అమిత్ షా, హోమ్ మినిస్టర్. నెంబర్ 1 ర్యాంక్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.